అందరూ కలిసి అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఉంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కొడుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దీక్షకి సంఘీభావంగా విచ్చేసి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ ఇంతకాలానికన్నా విశాఖపట్నంలో అడుగుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత దాదాపు 14 నెలలు పూర్తయినటువంటి ఈ తరుణంలో ఇన్నాళ్ళకి విశాఖపట్నం మీద వారికి ప్రేమ పుట్టుకొచ్చి విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి ముందు అసలు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా వారు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పి విశాఖపట్నానికి అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ తండ్రి కొడుకులు ఈరోజు విశాఖపట్నంలో అడుగుపెట్టేటువంటి ముందు విశాఖపట్నం ప్రజల్ని ప్రాంతాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్పుకునేటువంటి మాటలు చెప్పుకునేటువంటి ముందు ఈ ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధానిగా సమర్థిస్తున్నారో లేదో అనేటువంటి మాట చెప్పుంటే బాగుండు అన్నటువంటి సందర్భాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకున్నారు. సరే, ఆ విషయం మాట్లాడలేదు, ఆ విషయం జోలికి రాలేదు, దాని గురించి మాట్లాడేటువంటి తీరిక లేదు, దానికి ఎలా వ్యతిరేకం అనేటువంటిది కూడా ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. అయితే విశాఖపట్నం ఉక్కు మీద విశాఖపట్నం ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నారు, దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అనేటువంటి మాటలు ఈరోజు ఆయన ఆ దీక్షా స్థలిలో ఆ ప్రాంతంలో మాట్లాడినటువంటి సందర్భాలు చూశాం. అయ్యా లోకేష్ గారు, మీ తండ్రి ఈ రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి నీ తండ్రి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటిది వెలుగులోకి వచ్చింది అనేటువంటిది మేము మర్చిపోయావా? 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో, ఒక నిర్ణయం తీసుకుందనేటువంటి తరుణంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ తండ్రి ఆ రోజు ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రోజు ఆ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదనేటువంటిది అడుగుతా ఉన్నాం. ఈ మాట ఏదో నేను నోటితో చెప్పేటువంటిది కాదు. అనేక పత్రికలు, ఇది దేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి. హిందూ పత్రికల్లో జూలై 30, 2014 రాసినటువంటి ఒక ఆర్టికల్, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ RINL ఆన్ ద కార్డ్స్ అని చెప్పి జూలై 30, 2014. ఎవరండి ముఖ్యమంత్రి? మీ తండ్రి కాదా? ఇది రూటర్స్ పత్రిక రాసినటువంటి కథనం. అలా దేశంలోనే అత్యున్నతమైనటువంటి, ఇది ఎకనామిక్ టైమ్స్ రాసినటువంటి కథనం 2017లో. ఇది లైవ్ మింట్ పత్రిక రాసినటువంటి కథనం 2017లో. ఇవన్నీ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నువ్వు ఆ రోజు సమర్థించి కనీసం వ్యతిరేకించకుండా, కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడాలనేటువంటి తపన లేకుండా
ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్పేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ముక్కును వేలేసుకోవాలి ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోస్కో కట్టబెట్టేస్తా ఉన్నారు, పోస్కోకి అప్పచెప్పేస్తా ఉన్నారు. పోస్కో సంస్థ ప్రతినిధులతో 2018 సంవత్సరంలో సమావేశం అయినటువంటిది నీ తండ్రి కాదా? సమిట్ల కోసం సౌత్ కొరియా వెళ్ళినప్పుడు భూసాన్లో ఇదే పోస్కో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయినటువంటి మాట వాస్తవం కాదా? ఈరోజు అనేక రంగాల అనేక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సహజంగా ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలుస్తూ ఉంటారు. కలిసినంత మాత్రాన ఆ కలిసినటువంటి సందర్భం, ఆ కలిసినటువంటి సారాంశం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని, కేంద్ర ప్రభుత్వానికి రంగానికి సంబంధించినటువంటి సంస్థని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అప్పచెప్పేస్తున్నట్టు నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి? కనీసం ఈరోజు ఒక్కటన్నా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మనది కానటువంటి స్టీల్ ప్లాంట్ ని దేశస్తులుగా ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి బాధ్యత దేశ పౌరుడిగా మనందరికీ ఉంది. కానీ రాష్ట్ర పౌరులుగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఆ సంస్థ మీద హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు. దాన్ని అమ్మేసేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ లేదు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని అమ్మేద్దాం అనుకుంటే అమ్మేసుకోగలమా? లేదా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ని అమ్మేద్దాం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయగలదా? ఇలాగో ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ యార్డ్ ని, ఇటువంటి సంస్థల్ని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అమ్మేసుకునేటువంటి హక్కు ఉందా? కనీస జ్ఞానం కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? అంతెందుకు, నీ హెరిటేజ్ ఉంది, నీ హెరిటేజ్ అమ్మేయగలమా? మేము అమ్మేసే హక్కు ఉందా మాకు? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని రంగానికి సంబంధించినటువంటి సంస్థల్ని ఈరోజు బాధ్యతగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్రానికి, దేశ ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. దాన్ని ఏ రకంగా కాపాడుకోగలం, ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా మనం చేసుకోగలం అనేటువంటి దానికి మూడు పాయింట్స్ తో దాన్ని ఏ రకంగా మనం సేవ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రధానికి లేఖ రాశారు. నువ్వు నీ తండ్రి ఏమన్నా లేఖ రాశారా ఇప్పటివరకన్నా? నువ్వు నీ తండ్రి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నీ తండ్రి గాని, నువ్వు గాని విశాఖ ఉక్కుని కాపాడాలి, విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక్క లేఖన్నా ఈ నేటి వరకు రాశారా అని అడుగుతా ఉన్నా. మీకు ఎక్కడది చిత్తశుద్ధి? మీకు ఉందా చిత్తశుద్ధి? కనీస సంస్కారం లేకుండా, కనీస సభ్యత లేకుండా నోటికొచ్చినటువంటి మాటలు, ఏదో నీకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడారు మీరు. ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి బిహెచ్పివిని నీ తండ్రి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి నష్టాలు చూపించి అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తే కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి కదా అని అడుగుతా ఉన్నాం. అదే షిప్ యార్డ్ ని నష్టాలు చూపించి దాన్ని కూడా అమ్మేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి డిఫెన్స్ నుంచి ఆర్డర్లు తీసుకుని వచ్చి కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది కాదా అని అడుగుతా ఉన్నాం. గతంలో నువ్వు 95 నుంచి, నీ తండ్రి 95 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో
మరి ముఖ్యంగా 99 నుంచి 2004 వరకు దేశానికి దేశంలో ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏకి కన్వీనర్ గా ఉన్నటువంటి నీ తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 70 సంస్థల ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తే అందులో 54 ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే ప్రైవేటైజ్ చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర నీ తండ్రికి ఉంది. అది మర్చిపోయి మాట్లాడేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఉదాహరణకి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు 10 ఏళ్ల క్రిందట హిందుస్థాన్ జింక్ ని అమ్మేస్తే ఈరోజు దాని పరిస్థితి ఏంటో అనేటువంటి మాటలు ముసల కన్నీరు కారుస్తా ఉన్నాడు. అయ్యా, హిందుస్థాన్ జింక్ ని ప్రైవేటైజ్ చేసినటువంటిది ఎవరి హాయంలో అనేటువంటిది నువ్వు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావా, తెలియక మాట్లాడుతూ ఉన్నావా? దానికి సమాధానం చెప్పి నువ్వు మాట్లాడుంటే బాగుండేది. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు, దేశంలో ప్రధానులు రాష్ట్రపతుల్ని తయారు చేశారని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి సమయంలో దేశంలో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడని చెప్పుకునేటువంటి సందర్భంలో మరి అదే హిందుస్థాన్ జింక్ ని వేదాంతం వాళ్ళకి ప్రైవేటైజ్ చేసి వేదాంతం వాళ్ళకి అప్పచెప్తే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అటువంటి నీచ చరిత్రని ఈరోజు ఏమైంది హిందుస్థాన్ జింక్? ఈరోజు దాదాపు 260 ఎకరాలు అందులో ఆ ప్లాంట్ లో నా కుటుంబానికి సంబంధించినటువంటి భూములు కూడా పోయినాయి. కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అటువంటి ప్రభుత్వ రంగ సంస్థ వస్తే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్పి ముందుకొచ్చి మాలాంటి కుటుంబాలు భూములు ఇస్తే దాన్ని ప్రైవేటైజ్ చేసి ఈరోజు దాంతో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారే. ఈ చరిత్ర అంతా ఎవరికి? ఈ పాపం అంతా మూటగట్టింది ఎవరు? నువ్వు నీ తండ్రి కాదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ప్రైవేటైజేషన్స్, అనేక రంగాలు, అనేక సహకార రంగాలకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక షుగర్ ఫ్యాక్టరీలు ఎన్ని మూసుకుపోయో తెలీదా? ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలు, ఎన్నో సహకార రంగానికి సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు, ఇవన్నిటికి కూడా ఈరోజు మూతపడిపోవడానికి, అనేక వేలాది లక్షలాది మంది కార్మికులు రోడ్డుని పడిపోవడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి కారకుడు నీ తండ్రి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నావు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాడు. స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టేసింది ఎవరు? స్పెషల్ స్టేటస్ మాకు అవసరం లేదు, మాకు ప్యాకేజ్ ఇస్తే చాలు అని చెప్పి ఒప్పుకునేది ఎవరు? నీ తండ్రి కాదా? రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ ని 2 రాష్ట్రాలుగా విభజించండి అని చెప్పి లేఖ రాసినటువంటిది నీ తండ్రి కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నానికి రైల్వే జోన్ రాకపోతే కనీసం నోరు మెదపనటువంటి చరిత్ర నీ తండ్రిది కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు విభజన హామీల్లో ఒకటైనటువంటి స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే దాన్ని అడిగేటువంటి కనీసమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి నీ తండ్రి చంద్రబాబు నాయుడు. నువ్వు అటువంటి వ్యక్తి గురించి, అటువంటి నీ రాజకీయ పార్టీ గురించి, మీ గురించి గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు, మీరు చేసినటువంటి పనుల వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇన్ని రకాలైనటువంటి నష్టాలు వచ్చినాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంగా 5 కోట్ల మంది ప్రజలకి ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ కాకుండా కాపాడేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దాని గురించి చేయాల్సినటువంటి పోరాటం చేస్తా ఉంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి లేఖ రాశారు, ఇవ్వాల్సినటువంటి సూచనలు ఇచ్చారు.
83 నుంచి అనేక సందర్భాల్లో దాదాపు అప్పుడు ఒక 6 సంవత్సరాలు 15 దాదాపు ఈ 35 సంవత్సరాల్లో 19 సంవత్సరాలు దగ్గర 19 సంవత్సరాలు ఇది రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇదే చంద్రబాబు నాయుడు దాదాపు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి వస్తున్నటువంటి లాసుల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నావే. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావే. మరి ఏ రోజన్నా క్యాప్టివ్ మైన్స్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి ఎప్పుడన్నా అడిగావా? ఎన్డీఏలో చక్రం తిప్పానని చెప్పుకున్నటువంటి నువ్వు 5 సంవత్సరాలు చక్రం తిప్పాను 99 నుంచి 2004 వరకు ఈ దేశాన్ని నడిపించానని చెప్పుకునేటువంటి నువ్వు మరి నీకు విశాఖపట్నం ఉక్కు మీద అంత చిత్తశుద్ధి ఉండుంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నీకు అంత ప్రేమ ఉండుంటే, మరి ఇన్నేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు విశాఖపట్నం ఉక్కుకి సొంత గనులు కేటాయించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయావు? ఎప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసుల్లోకి వస్తుంది, దాన్ని ఎవరికి అమ్మేద్దాం, తద్వారా ఎలా మనకి లబ్ధి పొందుతాం అనేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు తప్ప ఎలా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏ రోజు చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళడం కానీ, లేదా అందులో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్కార్డ్ హోల్డర్స్ వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సెటిల్ చేయడం కానీ, ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏ నిర్ణయం చేసినా, దాని బాగు కోసం ఏ ఆలోచన చేసినా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాలు లేదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనలు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కాపాడాలని కానీ, సహకార రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కాపాడాలని కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదే. ఈరోజు ఇటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సహజంగా ఎవరన్నా తండ్రి కొడుకు ఏం చెప్తాడండి? ఎక్కడా అబద్ధాలు ఆడొద్దు, ఏదైనా మాట్లాడగలిగితే నిజాలు మాట్లాడు, లేదా మాట్లాడకుండా ఊరుకో అని చెప్తాడు. కానీ ఈ భూమి మీద కొడుకుని ఊరి మీదకి పంపించి నీ నోటంతా వచ్చేటువంటి మాట నిజం తప్ప అన్ని రావాలని చెప్పి పంపించినటువంటి ఏకైక తండ్రి ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈయనేమో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానంటాడు, లేదా ఇంకో యూనివర్సిటీ చదువుకున్నా. వాస్తవంగా లోకేష్ కి డిగ్రీలు ఇచ్చినటువంటి అటువంటి కాలేజీలను రద్దు చేయాలి. అసలు ఇటువంటి మహానుభావుడికి, ఇటువంటి బుద్ధిహీనుడికి, కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తికి అటువంటి డిగ్రీలు ఇచ్చినటువంటి సంస్థల్ని రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇటువంటి వ్యక్తులు మాట్లాడతాం. ఒక పక్క ఏమో అంటుంటారు బరువు ఎక్కువ ఉన్నాడు అని చెప్తుంటే పాపం ఈ మధ్య ఫీల్ అయ్యి వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి వెళ్ళాడు. మీరు అందరూ చూసుంటారు. ఈరోజు వెయిట్ లాస్ తో పాటు బ్రెయిన్ లాస్ కూడా అయిపోయిందని చెప్పి ఈ రోజు తెలిసింది. ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన ఈ మధ్య కొన్ని ప్రాసలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాసలు మాట్లాడుతూ జగన్ గన్లోంచి బుల్లెట్లు రావట్లేదట, నీళ్ళు వస్తున్నాయట. అవును, జగన్ గన్లోంచి వచ్చేటువంటి ప్రతి బుల్లెట్ తెలుగుదేశం పార్టీకి కన్నీళ్ళ కనబడతా ఉన్నాయనేటువంటిదే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం వాళ్ళకి నీ తండ్రి ధర్మ పోరాట దీక్ష పేరిట ఢిల్లీలో నల్ల చొక్కా వేసుకొని ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి ప్యాంట్లు తడిచిపోతా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికన్నా పోయించేవాడే తప్ప పోసేవాడు కాదు అనేటువంటి విషయాన్ని ఈ పప్పు తెలుసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే 2 డైపర్లు తడిచిపోయినాయి, 2 విడతల్లో 2 డైపర్లు.
ఇంకో 2 విడతలు ఉన్నాయి, ఇంకో 2 డైపర్లు కొని తెచ్చుకోమని ఈ సందర్భంగా లోకేష్ చెప్తా ఉన్నా. నీ కొడుకు ఒకటి, నీ బాబు ఒకటి, తండ్రి కొడుకులు ఇద్దరికి ఒకళ్ళు అడల్ట్ డైపర్స్, ఒకళ్ళు చైల్డ్ డైపర్స్ ఇద్దరు తెచ్చి పెట్టుకుంటే అందులో 70 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయినాయి, స్పర్శ కూడా తెలియదు. ఇటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వచ్చాడు, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని కాపాడాలని వచ్చాడు. నువ్వు వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికా, లేకపోతే విశాఖపట్నం ఉక్కు మీద ఏమైనా ప్రేమ ఉండి వచ్చావా? అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అదే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దీక్ష దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఉక్కుకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాయే. నీ కంటికి కనబడలేదా? ఏం కనీసం వారికి వెళ్ళి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఆలోచన లేదా? నువ్వు వెళ్తే ఎక్కడ తంతారో అని, నీ తండ్రి వల్ల వచ్చినటువంటి ఈ పాపానికి నిన్ను ఎక్కడ తరిమి కొడతారో అని చెప్పి భయపడి పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. కేవలం రాజకీయాల కోసం నీ పార్టీ కార్యాలయంలో ఎవరో దీక్ష చేస్తా ఉంటే ఆ దీక్ష దగ్గరకు వచ్చి నీకు నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడేసి 420 జగన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నాడు, ఫేక్ సీఎం అని మాట్లాడుతూ ఉన్నాడు. 420 అందరికీ కలిపి యూనివర్సిటీ పెడితే నీ తండ్రి చంద్రబాబు నాయుడు దానికి వైస్ ఛాన్సలర్. 4200 చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలనకి నిదర్శనగా వస్తున్నటువంటి ఫలితాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఈరోజు 3 రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఎంతకంటే నిదర్శనం ఈ ఫలితాల కన్నా, ఇంకా ప్రజా తీర్పు కన్నా ఇంకా ఏం కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి? ఇటువంటి వ్యక్తులు ఇకనైనా ఇటువంటి వ్యక్తి మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇంకా రోడ్డు మీదకి వదిలాడు, తండ్రి ఏమో పారిపోయి అక్కడ తంతేనేమో కేసీఆర్ తంతేమో కరకట్ట మీద వచ్చి పడ్డాడు, ఇక్కడ ఓడిపోతేనేమో హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయిన ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు కాపాడడం గురించి వచ్చి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఎప్పటికన్నా కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేనటువంటి నీలాంటి వ్యక్తులు వచ్చి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే అది నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం మాకు మా స్థాయి తక్కువ అనేటువంటిది అభిప్రాయంతో మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, దయచేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకంగా కాపాడుకోవాలో ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. తప్పకుండా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకు మద్దతు ఉంటుంది. తప్పకుండా కాపాడుకునేటువంటి దిశగా ముందుకెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. పోస్కోతోనే ఎవరి హయాంలో కుదిరింది, ఎవరి హయాంలో కుదరలేదు అనేటువంటి పక్కన పెడితే, పోస్కో సంస్థతో 2018లో ఇదే చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్ అయ్యాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో భూసాన్ వెళ్ళినప్పుడు, సౌత్ కొరియా వెళ్ళినప్పుడు సమావేశం అయ్యాడు. ఈ సంస్థకు సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం పాత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కానీ ఉండదు. దాన్ని ఏదో తీసుకుని వచ్చి మా ప్రభుత్వం మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఈరోజు మాకు ఆ హక్కు ఉంటే మేము హెరిటేజ్ కూడా అమ్మేసేవాళ్ళం. అమ్మలేక హెరిటేజ్ని ఈరోజు పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కానీ లేదా ఈరోజు సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు అటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు లోకేష్, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి స్థాయి కానీ అర్హత కానీ వారికి లేదు. దానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఆధారాలు మీకు చూపించాను. ఇవన్నీ ప్రధానమైనటువంటి పత్రికలు, హిందూ, రాయిటర్స్, మింటు, ఎకనామిక్ టైమ్స్, ఇవన్నీ 2014 నుంచి 2017 మధ్యలో రాసినటువంటి కథనాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి కథనాలు. దీనికి సమాధానం చెప్పని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.